హలో గైస్, దిస్ ఈజ్ హనీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను మీకు ఆర్డర్ ప్యాకింగ్ చూపిస్తున్నాను. ఎందుకంటే నాకు ఇష్టమైన సిరీస్లో ఇదొక్కటండి. చేసినవన్నీ కూడా ఇలా లాస్ట్లో అన్ని కలిపి చూపిస్తే చాలా బాగుంటుంది కదా. సో ఈ ఆర్డర్లో వచ్చేసి బ్యాంగిల్స్, శారీ పిన్స్, హెయిర్ యాక్సెసరీస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు కొన్ని టిప్స్ కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఆర్డర్ వర్త్ వచ్చేసి షిప్పింగ్ ఛార్జెస్ కూడా కలిపి 5000 అబోయేనండి. సో ఈ ఆర్డర్ నాకు ఇచ్చింది ఎవరు అంటే నందిని గారండి. వీళ్ళు కొన్ని డిజైన్స్ పిక్స్ అయితే అడిగారండి. నేను నా దగ్గర ఉన్న జ్యువెలరీ డిజైన్స్ పిక్స్ అన్ని కూడా షేర్ చేశాను. వాటిలో వాళ్ళు కొన్ని డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ఇచ్చారు. కలర్స్ అయితే మెన్షన్ చేయలేదండి, కలర్ కాంబినేషన్స్ మాత్రం నాకు నచ్చినట్టు చేయమని అడిగారు. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. ఈ బ్యాంగిల్స్ అన్ని కూడా 2.8 సైజ్ లో చేయమని అడిగారు. సో నేనైతే అలాగే చేశానండి. అండ్ ఈ బ్యాంగిల్స్ కి నేను డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే సెలెక్ట్ చేసి మేక్ చేశాను. డిజైన్స్ కూడా సేమ్ అండి, డిఫరెంట్ గా ట్రై చేశాను. ఒక్కసారి మేక్ చేసిన డిజైన్ మళ్ళీ రిపీట్ అవ్వలేదన్నమాట. సో రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ లో ఎవరైనా ఉంటే ఈ బ్యాంగిల్స్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చండి. సింపుల్ గా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ నేను ఈ బ్యాంగిల్స్ అన్నిటికీ గ్లాస్ లో వైట్ కుందన్స్ యూస్ చేశానండి. మనం ఆర్డర్ అనుకుంటామే కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుందండి. సో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎవరైతే కావాలి అని ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు మన దగ్గరనే కాదండి, ఎక్కడ కూడా బార్గైన్ అయితే చెయ్యకండి. నేను ఎక్స్పీరియన్స్ తో ఈ ఒక్క చిన్న మాట అయితే మీకు షేర్ చేస్తున్నాను. మేము చెప్పే ప్రైజెస్ చాలా రీజనబుల్ గానే ఉంటాయండి, కాబట్టి కొంచెం అర్థం చేసుకొని ఆర్డర్ చేసుకోండి. సో మీకు ఈ బ్యాంగిల్స్ లో ఏ కలర్ కాంబినేషన్ అయితే నచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. టోటల్ గా ఈ బ్యాంగిల్స్ అన్ని 10 పేర్స్ కస్టమైజ్ చేయించుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ క్లిప్స్ అండి. ఇవి కూడా 10 పీసెస్ ఆర్డర్ ఇచ్చారు. వీళ్ళు ఇక్కడ మీడియం సైజ్ లో సెంటర్ క్లిప్స్ ని సెలెక్ట్ చేసుకున్నారండి. ఇందులో డిజైన్స్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు, కాకపోతే కలర్ కాంబినేషన్ చాయిస్ మనకే ఇచ్చారండి. సో నేను ఇందులో బ్రైట్ కలర్స్ లో ఉండేలా మేక్ చేశాను. వాళ్ళు మనకి చెప్పిన బడ్జెట్ లోనే నేను మంచిగా ఫినిష్ చేసేసాను. సో చూసారు కదా, ఇప్పుడు మనకి మ్యాట్ కుందన్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి. అందులో డిజైన్స్ కూడా డిఫరెంట్ గా మాక్సిమం ట్రై చేశాను. సో నేనైతే ఏ డిజైన్ కైనా కూడా ఒక 2 పీసెస్ అలా చేశాను. అంతకు మించి ఎక్స్ట్రా చేయలేదన్నమాట. ఎందుకంటే కొన్ని ఎక్స్ట్రా డిజైన్స్ కూడా యాడ్ చేద్దామని పీసెస్ అయితే తగ్గించుకుంటూ వచ్చాను. సో చూసారు కదా, నెక్స్ట్ వచ్చేసి 10 పేర్స్ ఇలాగా టిక్ టాక్ క్లిప్స్ అయితే ఆర్డర్ ఇచ్చారు. ఓన్లీ బ్లాక్ లో ప్లెయిన్ డిజైన్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. సో ప్రైస్ రేంజ్ ని బేస్ చేసుకొని నేను ఇలాగా కంప్లీట్ చేశానండి. సో చూసారు కదా, మోస్ట్లీ బ్రైట్ కలర్స్ నే యూస్ చేశానండి. అండ్ కొంచెం కుందన్స్ చేంజ్ చేస్తూ వాళ్ళు అడిగిన డిజైన్స్ లో మేక్ చేశాను. నెక్స్ట్ మనం కిడ్స్ కి హెడ్ బ్యాండ్స్ చూద్దాము. ఈ హెడ్ బ్యాండ్స్ కూడా 10 పీసెస్ అయితే ఆర్డర్ ఇచ్చారు. సో నేను ఈ హెడ్ బ్యాండ్స్ లో 8 పీసెస్ సింపుల్ డిజైన్ వచ్చేలా మేక్ చేశాను. 2 హెడ్ బ్యాండ్స్ కి మాత్రం కొంచెం డిఫరెంట్ గా సైడ్ లో 3D ఫ్లవర్ డిజైన్ వచ్చేలా మేక్ చేశాను. నాకు ఈ హెడ్ బ్యాండ్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. సో మీకు నేను కన్ఫర్మ్ గా వీటి మేకింగ్ వీడియోస్ కూడా నెక్స్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ సెల్లింగ్ రబ్బర్ బ్యాండ్స్ అండి, ఇవి మన దగ్గర. సో చూసారు కదా, నాకైతే అవుట్పుట్ చూసిన తర్వాత చాలా బాగా నచ్చాయి. వీటిలో అన్ని కూడా 3D డిజైన్స్ లో కస్టమైజ్ చేయించుకున్నారు. నేను ఈ రబ్బర్ బ్యాండ్స్ లో కొత్త డిజైన్స్ కూడా యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇవి కిడ్స్ కి ఎలిగేటర్ క్లిప్స్ అండి. సో ఇందులో కూడా వీళ్ళు 10 పైర్స్ ఆర్డర్ చేశారు. ఈ క్లిప్స్ వీళ్ళు ఈ ఒక్క డిజైన్ మాత్రమే సెలెక్ట్ చేశారండి. నేను ఈ క్లిప్స్ కి గ్లాస్ లో స్క్వేర్ షేప్ కుందన్స్ ని యూస్ చేసి మేక్ చేశానండి. 4 పైర్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసి మేక్ చేశాను. సో ఇవి కూడా 10 శారీ పిన్స్ అయితే ఆర్డర్ ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు కూడా, ఏ కలర్ థ్రెడ్ కి ఏ కలర్ కుందన్ అయితే మంచిగా కనిపిస్తుందో, మంచిగా పెయిర్ అవుతుందనేసి సెలెక్ట్ చేసుకొని పేరప్ చేశాను. సో చూసారు కదా, వాళ్ళు ఇచ్చిన ప్రైస్ రేంజ్ లోనే హెవీ లుక్ వచ్చాయండి. నేను కొంచెం కొత్తగా కూడా థింక్ చేసి మేక్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి బ్రాస్లెట్స్ అండి. ఇవి కూడా 10 ఆర్డర్ ఇచ్చారు. వీటికి చామ్స్ అయితే పర్టికులర్ గా ఇవే కావాలని మెన్షన్ చేయలేదండి. సో ఈ బ్రాస్లెట్స్ కి కూడా కలర్ కస్టమైజేషన్ చాయిస్ నాకే ఇచ్చారు. కస్టమైజేషన్ అన్న తర్వాత అది మనకే వదిలేస్తే ఎంత బాగుంటుంది కదా. సో మనం వర్క్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మనది 100% ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తామండి. అండ్ నేను ఈ బ్రాస్లెట్స్ కి డిఫరెంట్ గానే చార్మ్స్ ని సెలెక్ట్ చేసి మేక్ చేశానండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఇప్పటి వరకు మనం మేకింగ్ ప్రాసెస్ అంతా చూసేసాం కదా, ఐటమ్స్ ఫినిషింగ్ ఎలా వచ్చింది ఎలాగా అని. నెక్స్ట్ మనం ప్యాకింగ్ ప్రాసెస్ చూద్దామండి.
ఈ బ్యాంగిల్స్ అన్నిటికీ కూడా నేను ఇలాగా నార్మల్గా సీల్ రిమూవ్ చేసి స్టిక్ చేసే కవర్స్ ఉంటాయి కదా, అవి నా దగ్గర ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి, వాటిని యూస్ చేశానండి. సో ఇవన్నీ కూడా బాక్స్ లో పెట్టేద్దాం. వాళ్ళకి బ్యాంగిల్స్ సైజ్ అర్థం అవ్వడం కోసం నేను ఈ బ్యాంగిల్స్ కి సైజ్ స్టిక్కర్స్ ఉంటాయి కదండి, అవి కూడా స్టిక్ చేశాను. ఇలాంటి కొంచెం పెద్ద బాక్సెస్ అయితే నేను బయట నుండి ఆర్డర్ చెయ్యనండి, ఎందుకంటే చాలా రేట్స్ ఉంటాయి. అంటే మనకి వచ్చేదానికన్నా ఇలాగా బాక్సెస్ కి పెడితేనే చాలా ఎక్కువ రేట్ అయిపోతుంది. సో నేను నాకు వచ్చే బాక్సెస్ అవన్నీ కూడా పడేయకుండా జాగ్రత్తగా ఉంచుకుంటాను. అండ్ ఇక్కడ చూసారా, ఫస్ట్ నేను బబుల్ వ్రాపర్ యూస్ చేసి తర్వాత బ్యాంగిల్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నాను. ఈ ఐటమ్స్ అన్ని వాళ్ళకి సేఫ్గా రీచ్ అవ్వాలంటే మనకి బబుల్ వ్రాపర్ మస్ట్ అండ్ షుడ్ అండి. ప్రొడక్ట్ మనం ఎలాగైతే ప్యాక్ చేసామో అలానే రీచ్ అయితే మనకి కొంచెం భయం లేకుండా ఉంటుంది. అందుకే నేనైతే ఇలాగా ప్యాక్ చేయడం నేర్చుకున్నాను. సో మీకు కొంచెం అడ్వైజ్ లాగా ఉంటుందని ఈ టిప్ మీకు చెప్తున్నాను. సో మనల్ని ట్రస్ట్ చేసి ఇంత బల్క్ ఆర్డర్ ఇచ్చినందుకు మన నుంచి కూడా వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ అయితే ఇవ్వాలి కదా. నేను బల్క్ ఆర్డర్స్ కి రిటర్న్ గిఫ్ట్స్ యాడ్ చేస్తాను. సో దీనికి ఎవరు చార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదండి. నాకు నేను సాటిస్ఫై అయ్యి వాళ్ళకి నేను సెండ్ చేసే గిఫ్ట్స్ అన్నమాట. ఈ రిటర్న్ గిఫ్ట్స్ ని మన దగ్గర 500 అబవ్ ఆర్డర్ చేసే వాళ్ళకు కూడా ఇస్తానన్నమాట. ఒకవేళ కిడ్స్ ఉన్న వాళ్ళు గనుక ఆర్డర్ చేసుకుంటే నేను నార్మల్ గా కిడ్స్ ఉన్నారా, ఇలాగా బేబీ గర్ల్స్ ఉన్నారా అనేసి ఇదొక్క చిన్న మాట అయితే అడుగుతానండి. సో వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ సెండ్ చేస్తున్నాను అనేసి ఒక చిన్న హింట్ కూడా ఇవ్వను నేను. కస్టమర్స్ అనేవాళ్ళు కొంచెం సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వాలనేదే నా కాన్సెప్ట్ అండి. సో నేను రిటర్న్ గిఫ్ట్ గా వీళ్ళకైతే ఒక హెయిర్ బ్యాండ్, ఫింగర్ రింగ్, ఇయర్ రింగ్, స్టడ్స్ అన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా కస్టమైజ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. నాకు ఇందులో ఇయర్ రింగ్, స్టడ్స్ అండ్ ఫింగర్ రింగ్ చాలా క్యూట్ గా అనిపించాయి. నెక్స్ట్ ఇందులో నేను థ్యాంక్ యూ కార్డ్ ని యాడ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి థ్యాంక్ యూ కార్డ్స్ అండి. సో ఈ థ్యాంక్ యూ కార్డ్లో నా నేమ్, ఇన్స్టాగ్రామ్ పేజ్, ఐడి డీటెయిల్స్, ఇంకా నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇందులో మెన్షన్ చేశానండి. సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ కార్డ్ని యూస్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. నేను ఈ థ్యాంక్ యూ కార్డ్ని నేనే డిజైన్ చేసుకొని జస్ట్ ప్రింట్ బయట తీసుకున్నాను అంతేనండి. మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చాలా అవైలబుల్గా ఉంటాయి, ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను లాస్ట్లో హెడ్ బ్యాండ్స్ని యాడ్ చేస్తున్నాను. సో అన్ని ఐటమ్స్ కూడా నీట్గా ఫిట్ అయ్యాయి. ఇంకా హెడ్ బ్యాండ్స్కి వచ్చేసరికి ఏమో కొంచెం భయం వేసిందండి నాకు, అవి కుందన్స్ ఊడిపోతాయేమో అనేసి. సో నేను కొంచెం గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్లో ఇలాగా హెయిర్ యాక్సెసరీస్ అయితే ఫిల్ చేసేసాను. ఫైనల్గా ఈ బాక్స్ అయితే నిండిపోయింది. కాకపోతే ఇంకా ఐటమ్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి పైన 1 లేయర్ బబుల్ వ్రాపర్ని అయితే పెట్టేశాను. సో అన్నీ యాడ్ చేశాను, నీట్గా ఫిట్ అయ్యాయండి. సో చూస్తున్నారు కదా, పైన ఐటమ్స్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి నేను మళ్ళీ ఎక్స్ట్రాగా బబుల్ వ్రాపర్ అయితే యాడ్ చేశాను. మనం బల్క్ ఆర్డర్స్కి బబుల్ వ్రాపర్ యాడ్ చేయకపోతే ఏమన్నా డ్యామేజ్ అయితే మళ్ళీ ఉన్న ఇంప్రెషన్ అంతా పోతుంది. నెక్స్ట్ అవన్నీ బాక్స్లో యాడ్ చేసేసి నీట్గా కార్డ్బోర్డ్ షీట్ని వ్రాప్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇలాగా నీట్గా వ్రాప్ చేయాలి. సో మనకి ప్లాస్టర్ వేస్ట్ అయినా పర్లేదండి, మనం చేసిన వర్క్ వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగా ప్లాస్టర్ మొత్తం వేసేసాక మనం అడ్రస్ నోట్ చేసుకోవాలండి. నార్మల్గా ఎవరైనా ప్రింట్ తీయించుకునే వాళ్ళు ఉంటే తీయించుకోండి, లేదు మీరు అడ్రస్ నోట్ చేయగలరు అంటే A4 షీట్ తీసుకొని బాక్స్ సైజ్ని సెలెక్ట్ చేసుకొని అడ్రస్ నోట్ చేసేయండి. నెక్స్ట్ దానిపైన నీట్గా వైట్ ప్లాస్టర్ పెట్టేసి స్టిక్ చేసుకోండి. సో చూసారు కదా, ప్యాకింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ గైస్.